కాబట్టి మీరు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. జీవితంలో రుణ సమస్యలు వెంటాడుతాయి, భయపడకూడదు. కొన్నిసార్లు చేయని నేరాలకి మనం బలి కావలసిన పరిస్థితులు ఎదురవుతాయి, భయపడడానికి వీలు లేదు. నిందలను మోస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తుంది, భయపడవలసిన పని లేదు. కొన్నిసార్లు ఎవరైనా ఉపయోగపడతారేమో ఎదురు చూస్తున్నప్పుడు ఉపయోగపడే పరిస్థితులు, ఎంత ప్రాణ స్నేహితుడైనా ఉపయోగపడలేనిటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం భయపడవలసిన పని మీద ఎదురు తిరగడానికి మనల్ని మించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు మనల్ని తరిమే పరిస్థితులు ఎదురు కావచ్చు, కానీ భయపడవలసిన పని లేదు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాడు. వారికి మీరు భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. నీతో కూడా వచ్చేది నీ దేవుడైన యెహోవా. ఎటువంటి ఎత్తు పల్లాలైనా, రాత్రి పగలైనా, అది ఎండైనా వానైనా, అది ఎటువంటి కరుకు బాటైనప్పటికీ కూడా, దుఃఖంతో కూడినటువంటి అనుభవాలు గుండా మన జీవితాలు ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఉన్నా, ఒకవేళ మన ముందు అవసరత ఉంది, ఆ అవసరత మన శక్తి సామర్థ్యాలకన్నిటికీ మించింది అయినప్పటికీ కూడా మనం భయపడవలసిన పని. ఒక రాజ్యం అంటే ఏదో ఒక రకంగా జయించుకుని వెళ్ళాలి, కానీ ఒకటేంటి, ఎన్ని రాజ్యాలు దాటెళ్లాలో హాయి అనే చిన్న పురం మీద కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. ఎరుకో దాటాలి, ఎర్ర సముద్రం దాటాలి, ఇంకా అడుగడుగున కొంతమంది రాజులను హతం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ భయపడవలసిన పని లేదు. ఎందుకంటే యెహోవా భక్తులను ఆయన విడువడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అలనాడు యాకోబుతో చెప్పినట్టుగా, నీ వెళ్ళేటప్పుడు నేను దీవిస్తానన్నాడు, దీవించే మన తిరిగి వెనుకకు తీసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఈ మాటలను ఆయన ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. అట్లాగే యెహోషువతో కూడా 3వ సందర్భాన్ని కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఇశ్రాయేలీయులను కొంత దూరం నడిపించిన తరువాత పిస్కా కొండ ప్రాంతం వరకు తీసుకుని వచ్చి అక్కడ మోషేని తీసుకున్న తరువాత అక్కడ నుంచి నాయకత్వ బాధ్యతలన్నీ కూడా యెహోషువకు అప్పగించబడ్డాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఇప్పుడు ముందుకు సాగాలి. విడిపించేవాడు మోషే అయితే వెళ్ళవలసిన స్థలానికి నిబ్బరంగా చేర్చవలసినటువంటి వ్యక్తి యెహోషువ అయ్యాడు. మోషే విడిపించాడు, యెహోషువ ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన ప్రజల్ని కానాను ప్రాంతంలో, కానాను దేశంలో చేర్చినటువంటి నాయకుడిగా యెహోషువ లిఖించబడ్డాడు. ఇప్పుడు యెహోషువను బలపరచడం దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆ కారణం చేత యెహోషువను బలపరుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు 5వ వచనంలో. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకయుండను, నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండను. నీవు ఎదుర్కొనవలసినటువంటి వ్యక్తి సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు, సర్వసాధారణమైనటువంటి రాజ్యాలన్నిటికీ కాదు. అయినప్పటికీ కూడా నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవడు. వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. మణిపూర్ సంఘటన ప్రపంచమంతా చూసింది. అప్పుడే భారతదేశ పరువు పూర్తిగా పోయింది, ఇంకేం లేదు. ఇక అంతర్జాతీయ సమాజంలో భారతదేశపు పరువు లేదు. చాలామంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలకు సంబంధించేటువంటి వాళ్ళు భారతదేశంలో వ్యక్తిహననం ఉంది, స్త్రీలకు రక్షణ లేదు, తరువాత మతపరమైనటువంటి దాడులు జరుగుతాయి అని చెప్పి మన దేశపు పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రాను రాను ఏమవుతాయో భయపడవలసిన పని లేదు. యేసయ్యను నమ్మి భక్తి కనుక మీరు చేస్తే మీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా నీ ఎదుట నిలవలేడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను నీకు మోషేకి ఏ రీతిగా తోడుగా ఉన్నానో నేను నీకు కూడా తోడుగా ఉంటాను. అంతకుముందు నాకు అర్థమైంది ఏంటంటే, మోషేని ప్రతి సందర్భంలో ముందు పెట్టి నడిపించాడు దేవుడు. కానీ ఇక్కడ యెహోషువకు ముందు ఎవరిని పెడుతున్నాడు? యెహోషువ ఉంటాడు.
కానీ యెహోషువ కంటే ముందు ఎవరుంటారు? యాజకుల్ని పెట్టి నడిపించాడు. స్తోత్రం చెప్పాడు. ఎవరిని పెట్టాడు? యాజకుల్ని పెట్టాడు. నువ్వు భయపడద్దు, నా ప్రతినిధులు నీ పక్షంగా ఉన్నారు, లేక నా మాట వింటారు, అందుకని నేను విడువను, ఎడబాయని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇంకా అంటాడు, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. అయితే నీవు మాత్రం నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, బహుధైర్యముగా ఉండి, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి ఆ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడవలసిన ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఏం చేయకూడదట? కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదట. ఆ రీతిగా అంటే వాక్యం ఎప్పుడే క్రైస్తవ జీవితానికి మెయిన్ ఆధారం ఏంటంటే దేవుని యొక్క మాటలు. మోషే నడిపించేటప్పుడు కర్రని చేతికి ఇచ్చాడని కర్ర పట్టుకోమన్నాడు, కానీ మనకి చేతికి ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞలను చేతికి ఇచ్చాడు. వీటిని ముందు పెట్టుకోండి, వీటిని మదిలో పెట్టండి, ముందుకు నడవండి. నీకు ఎదురొచ్చి నిన్ను గెలిచేవాడు ఎవడు లేడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయవిడువాడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయవిడువాడు. శోధనలు ఎన్ని వచ్చినా నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా భయమేల మనకిలను. యేసయ్య తోడుండగా భయమేల మనకిలను. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయవిడువాడు. భయపడాల్సిన పని లేదు. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. పిల్లల విషయంలో భయపడాల్సింది లేదు, అయితే ఆర్థిక విషయాల్లో భయపడాల్సింది లేదు, భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో భయపడవలసిన పని లేదు. ఓ ప్రక్కన కాలం యేసయ్య రాకడ కొరకు పరుగులు తీస్తూ విలువలన్నీ కూడా చంపుకొని ప్రజలు పరుగులు తీస్తుంటే, మరో ప్రక్కన విలువలతో కూడిన ఒక మంచి సమాజం, క్రైస్తవ సమాజం ముందుకు సాగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు, యేసు ప్రభు యొక్క నిజముగా రక్షించబడిన ప్రజల సమూహం. ప్రైజ్ లార్డ్. దానిని బైబిల్ గ్రంథం పెట్టిన పేరు ఏంటంటే మగ శిశువు వంటి సంఘం అని చెప్పాడు. ఏ సంఘం అది? మగ శిశువు వంటి సంఘం. దేవునితోనూ మనుష్యునితోనూ నీవు పోరాడి గెలిచ మగ సిరి గలవాడవై అన్నాడు యాకోబు గురించి. అన్నాడా లేదా? అన్నాడు. అంటే సాతానుతో మనం పోరాటం చేస్తాం, భయపడవలసిన పని లేదు. ఎటువంటి రాజ్యాలు ఎటువంటి అనుభవాలు గుండా పరుగులు తీసిన కాలం ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఇప్పటికి 85 నుంచి 90% మంది యవనస్తులు త్రాగేవాళ్ళు ఉంటే, ఏ ఉద్యోగం అన్నా చేయని అక్కడ ఉన్నాయి, కేవలం 10 మంది ఉంటే తాగని వాళ్ళు వాళ్ళ మీద పెద్ద ఇబ్బంది పడతారు. అరే నువ్వేం మగాడోరా, నువ్వేం మనిషిరా, నువ్వేంట్రా తాగో, భక్తి మేం చేయటం లేదా, మేం చర్చిలకు వెళ్ళడం లేదా అని రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఎక్కడైతే ఏ 10 మంది అయితే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నారో వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వారిని వెంబడిస్తూ అటువంటి భక్తిని అనుసరించే వారి పరలోక రాజ్యానికి వారసులవుతారు. ఇదే దీని యొక్క ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజున ఇశ్రాయేలుతో దేవుడు చెప్పే, అట్లాగే యెహోషువతో చెప్పాడు, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఎందుకు చదవాలి? పరలోకం, పరమకానాను, పరమపురి చేరుతున్నాం, పరమశియోనికి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. తరువాత యెహోవా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి.
కాబట్టి ఆ రీతిగా చేస్తున్నప్పుడు మన మీద నడిచే ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తిస్తాం. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 8వ వచనం ప్రకారం బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారంగా మనం దివారాత్రము దాన్ని ఏం చేయాలట, ధ్యానిస్తూ ఉంటే మన మార్గాల్లో చక్కగా వర్ధిల్లుతామట. దివారాత్రము దాన్ని ధ్యానిస్తే మన మార్గాల్లో చక్కగా వర్ధిల్లుతాం. మనకు తెలుసు కీర్తన గ్రంథం 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, చేయనదంతయు సఫలమగును. అందుకు జరిగించాను. ఎందుకని ఇక్కడ కూడా నీవు జాగ్రత్త పడితే నీవేదైతే చేస్తావు, దివారాత్రము దాన్ని కనుక ధ్యానిస్తే నీవు కూడా ఏం చేస్తారట, నీ మార్గమున వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. మన మార్గాన్ని మనము వర్ధిల్ల చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక చక్కని ఆయుధం బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని పఠిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరించి గనక నడిస్తే మనం వర్ధిల్లుతాం. అంతే, దీనికి ఇంకే విధమైనటువంటి అప్పీల్ లేదు. ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. నానాటికి మనం ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన ఈవుల చేత మన జీవితాల్లో దీవించబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, యెహోవా భక్తులను ఆయన విడువడు, ఆయన తన భక్తులను విడువడు, ఎన్నిటన్నిటికీ వారిని ఆయన కాపాడే దేవుడు. యెహోషువతో వాగ్దానం చేశాడు, మోషేతో వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు పక్షంగా. అట్లాగే యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇట్లా మనం చూస్తూ వెళ్తే అనేక సందర్భాలు, వాగ్దానాలు మనకు కనబడతాయి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12:22. యెహోవా తనకు జనముగా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే, బాహాటంగా ఆయన్ని మనం ఘనపరుస్తున్నాం. మన చేతుల్లో 2 అంచులు గల ఖడ్గం ఉంది. తన భక్తులకి ఇదే ఘనత. అందుకని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా బైబిల్ పట్టుకుని రావాలి. ఏం పట్టుకు రావాలా? బైబిల్ పట్టుకుని రావాలి. అది దేవునికి మహిమ, మనకి ఘనత. తన భక్తులకు ఘనత, దేవునికేమో మహిమ. చాలామంది బైబిల్ సెల్ ఫోన్లో లేదేంటి, బైబిల్ ఉంది. ఇంకా అన్ని చెత్త కూడా ఉంది, ఇంకా బోల్డ్ అంత చెత్త ఉంది. మున్సిపల్ చెత్త కంటే దారుణమైన చెత్త అంతా అందులో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, బైబిల్ గ్రంథం ప్రత్యేకించబడింది. కాబట్టి ఈ గ్రంథాన్నే మనం పఠించాలి, ఈ గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇది మన జీవితాలకు ఘనత. దీన్ని చదవాలి, దీని ప్రకారం మనం ప్రవర్తించాలి. ఇట్లా చేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా నా ప్రజలు వీళ్ళు బాహాటంగా ప్రజల మధ్యన ముద్ర వేయబడుతున్నారు కాబట్టి నామ ఘనత కొరకు వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి నేను వారిని విడువను అన్నాడు. మన గ్రంథాన్ని చదువుతున్నాం, విడవడు ఎడబాయడు, నేను మిమ్మును విడువను ఎడబాయను, ఇట్లాంటి వాగ్దానాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంకొక విషయం చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు, నా నామ ఘనత కొరకు మీరు ఈ పనులు చేస్తున్నారు కనుక నేను మిమ్మల్ని విడువను అన్నాడు ఆయన. దేవుని నామఘనత కొరకు మనం చేసే పనుల ద్వారా కూడా దేవుడు మనల్ని విడువను. ఇక్కడ ఏ సందర్భం తెలుసా? రాజు కావాలి అని కోరుకున్నారు ఇశ్రాయేలీలో. అన్యుల మర్యాద చొప్పున రాజు కావాలంటే రాజు నిర్ణయించేయడానికి ముందు బాధపడతాడు, దేవుడు బలపరుస్తాడు, సమూయేలు రాజు నిర్ణయిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. ఎందుకనంటే మీరు లోకంలో లేరు, లోకస్తులు సృష్టిని ఆరాధిస్తుంటే మీరు నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి మీ పట్ల నేను కొన్ని కార్యాలు చేయాలి, మిమ్మల్ని నేను ఘనపరుస్తాను. ఎందుకంటే మీరు ఇంతమంది మధ్యన ప్రత్యేకంగా బయలు వెళ్ళారు కాబట్టి మీ పట్ల నా కార్యాలు జరుగుతాయి. ఇది దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం. దయచేసి మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండా విరవకుండము. నా దేవుడైన యెహోవా
నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గుర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. యెహోవా తన భక్తులను విడువడు, ఎన్నటన్నిటికీ వారిని కాపాడే దేవుడు. ఇక్కడ దావీదు ప్రత్యేకంగా సొలొమోనుకి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఎందుకంటే తాను మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, విస్తారమా నీ చేతుల చేత రక్తాన్ని ఒలికించావు కాబట్టి ఆ చేతులతో వద్దు, నీ కుమారునిలో నుండి ఈ కార్యాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. అందులో దేవుడు సొలొమోనుని ఎన్నుకున్నాడు. ఈ సొలొమోనుతో ఎన్నుకున్న తర్వాత దావీదు అవసాన దశలో సొలొమోనుకు ప్రత్యేకమైనటువంటి హితోపదేశాన్ని చేస్తున్నాడు. నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని దేవుని మందిరపు పని పూనుకో అన్నాడు. ఇక్కడ ఆ మందిరం కట్టబడింది, ఆ మందిరాన్ని అక్కడ ఉంచుదాం. బైబిల్ గ్రంథం ప్రకారం మన హృదయము దేవుని యొక్క ఆలయం. దీనిని సాతానుడు ఏం చేశాడట? దొంగల గుహగా చేశాడు. తరువాత వ్యాపారం టిల్లుగా చేశాడు. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఐకిక విచారాలతో నింపేశాడు. ఈ ఐకిక విచారాల చేత నింపబడింది. తరువాత శరీరపు యొక్క ఇచ్చల చేత నింపేశాడు. ఈ పాడైపోయినటువంటి మందిరాన్ని ఎజ్రా వలె, నెహెమ్యా వలె మరలా తిరిగి మనం ఏం చేసుకోవాలంటే పునర్నిర్మాణం చేసుకోవాలి. దీన్ని కడగాలి, శుద్ధీకరించుకోవాలి. ఈ పనికి మనం పూనుకోవాలి. విలువైనటువంటి సంపదలతో ఆ మందిరాన్ని ఏ రీతిగా నిర్మించారో, విలువైనటువంటి బంగారు కంటే వెలగల నాణెముల కంటే కోరదగిన దేవుని యొక్క వాక్కుల చేత ఇప్పుడు కడగబడిన మన హృదయాన్ని మనం నింపుకోవాలి. ఆ రీతిగా నింపుకొని దేవుని పనిలో గనక మనం ముందుకు సాగుతూ మనమే ఆయన ఇల్లు అని గనక జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఆయన మనల్ని ఏ మాత్రమును విడువని దేవుడు. స్తోత్రం చెప్పాడు. ఏ మాత్రము ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఇది సత్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సందర్భములో అయినప్పటికీ కూడా తన ప్రజలు గనక తన ప్రజల పక్షంగా తన ప్రజలను విడనాడడానికి ఆయన ఇష్టపడడం లేదు. మరొక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి కొనినవాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయబడను నేనే. అబ్బా, ఎంత వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడో. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూమి దిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అని పిలిచాడు దేవుడు. పిలిచి ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడంటే, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నిన్ను కావాలని పిలుచుకున్నాను, నా బిడ్డగా, నా సొత్తుగా నేను మార్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయకూడదు? నేను నీకు తోడై ఉన్నవాడను, భయపడకము, నేను నీ దేవుడను. రెండవది, దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునేవాడను నేనే. ఇందులో మీరు చూడండి, ఒకటి తోడై ఉంటాను, రెండు నీ దేవుడనై ఉంటాను, మూడవదిగా నేను నిన్ను బలపరుస్తాను, నాలుగవదిగా నీకు సహాయం చేస్తాను, ఐదవదిగా నిన్ను ఆదుకుంటాను. ఎన్ని వాగ్దానాలు చూడండి. అదే సందర్భంలో ఏం విడిచిపెట్టమంటున్నాడంటే, భయాన్ని విడిచిపెట్టు, దిగులుని విడిచిపెట్టు, నేను ఒంటరి వాడననే పరిస్థితిని విడిచిపెట్టు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నా చేయి నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ప్రభువును మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎన్నటికీ కూడా ఆయనకు దూరంగా మన జీవితంలో నడవటానికి వీలు లేదు. ప్రభువును వెంబడించే ప్రజలుగా ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప వాగ్దానం మన పట్ల చేశారు. అందుకే చూడండి, 94వ కీర్తనలో ఒక్క మాట 14 వచనంలో, యెహోవా తన ప్రజలను
ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. ఎవరిని విడిచిపెట్టడు? తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. మనకి స్వాస్థ్యం ఎవరు? మనకి స్వాస్థ్యం ఎవరండి? మీరు చెప్పండి. మామూలుగా కొడుకు పుడితే స్వాస్థ్యం, కూతురు పుడితే బహుమానం. మనవాళ్ళు చక్కగా చెప్పేస్తారు. అందుకని కొడుకు అయినా అంటారు. ఎవరు కావాలి? కొడుకే కావాలి, కొడుకే కావాలి. ముందు కూతురు పుడితే మొహం కూడా చూడరు. కానీ నేను మా అమ్మాయి విషయంలో చేయలే. మా అమ్మాయి పుట్టకముందే ప్యూరిటీ అని పేరు రెడీ చేసుకుని దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి పుట్టింది, మీ బాగా పుట్టింది అని ఫోన్ వచ్చింది, పేరు ప్యూరిటీ అన్న, అంతే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దేవుని బిడ్డలం మనం. ఆయన మనల్ని కన్న దేవుడు, తన ప్రజలం మనం. ఆయన ఒకటి మనల్ని ఎడబాయడు. ఏం చేయడట? ఎడబాయిని దేవుడు. ఎవరన్నా ఎడబాస్తారు, ఏ సందర్భంలో ఎడబాస్తారు. అత్యవసరమైన సమస్య ఏర్పడేది, ఇతను ఈ వ్యక్తి వల్ల మనకి బాగా ఉపయోగం ఉంటుంది, చిన్న మాట సహాయం చేస్తే చాలు అనుకునే దగ్గర నేను చెయ్యలేను అని ముఖం చాటేస్తారు. అవును కదా? ఎట్లాంటి అనుభవాలు కూడా మనం వెళతాం. కానీ దేవుడు ఉన్నాడు, మాట ఇచ్చిన దేవుడు, నీకు నేను సహాయం చేస్తాను, నిన్ను నేను ఎడబాయను అని చెప్పిన దేవుడు. ఆ కారణం చేతే మనల్ని అందరినీ కాపాడుతున్నారు. మనం సురక్షితంగా ఉన్నాం. మన బిడ్డలను దేవుడు సురక్షితంగా ఉంచాడు. ఎంత జాగ్రత్తగా మన కుటుంబాలను దేవుడు కాపాడుతున్నాడు. మనమందరం సజీవులంగా ఉన్నామంటే మొట్టమొదటిగా 2 చేతులతో దేవునికి ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి, నమస్కరించాలి హృదయపూర్వకంగా. నిజమే ప్రభువా. ఎన్ని కుటుంబాలు భర్తలను కోల్పోయి ఎవరి దశలో బిడ్డల్ని ఈదలేక బ్రతుకుతున్నటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? అట్లాగే అనారోగ్యంతో కృంగిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులను పోషించడానికి కష్టపడే కొడుకులను చూస్తాం. అట్లాగే భర్త మంచం మీద ఉంటే కష్టపడేటువంటి భార్యలను చూస్తాం. రకరకాలైన సమస్యల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఈ సమాజంలో మన ముందు కనపడతాయి. అదే పరిస్థితుల్లో మన కుటుంబాలన్నిటిని కూడా దేవుడు తన సురక్షితమైన రెక్కల చోటన కాపాడుతూ భద్రం చేస్తూ నడిపిస్తున్నారు. కారణం ఏంటంటే మనం ఆయన ప్రజలం, మనం ఆయన పేరు పెట్టబడ్డాం కాబట్టి ఆయన మనల్ని గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని విడవకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన నామ ఘనత కొరకు అనే విషయాన్ని మనం చదివాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి మన జీవితాల్లో మరింతగా కలిగి ఉండాలి. మరింతగా ఆయనకి ఇష్టలుగా మార్చబడడానికి మన జీవితాలను దిద్దుకోవాలి. ఇంకొక విషయాన్ని చదువుకుందాం. దేవుడు ఇంకెంతగా మన జీవితాలను కాపాడుతున్నారు అనే విషయాన్ని చూస్తే యెషయా గ్రంథం 63వ వచనం చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారి కిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. అక్కడ ఆయన పంపించేటువంటి విషయాన్ని కనుక చూస్తున్నట్లయితే ఆయన చేసేటువంటి ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. 1 నలిగిన వారిని దృఢపరచడానికి, 2 చెరలో ఉన్న వారిని విడిపించడానికి, 3వది బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి, 4వదిగా ప్రతిదండన దినమునకు ప్రతిగా హితవత్సరాన్ని ప్రకటించడానికి, 5వదిగా దుఃఖానికి ప్రతిగా ఓదార్పునివ్వడానికి, 6వదిగా దుఃఖించు వారికి ఉల్లాసవస్త్రం ధరింపజేయడానికి, 7వదిగా బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదంటే ఏముంది? నా దగ్గర ఏముంది? బూడిద. జోగి కలిస్తే ఏం రాలింది? బూడిద రాలిందని ఏమీ లేదేకంతే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమిస్తున్నాడట? బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తున్నాడు. సహజంగా సన్మానాల్లో పూలదండ వాడతాం, పూల బొకేలు వాడతాం సన్మానాన్ని గణపరచడానికి. ఏది లేదు, నన్ను ఎవడు గుర్తించడు, నా బ్రతుకు బూడిద పాలైపోయింది అనుకునేటువంటి నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టి ఆశీర్వదించి దీవెనతో కూడిన, ఆశీర్వాదంతో కూడిన, ఆనందంతో కూడిన దృఢమైన ఆశీర్వాద అనుభవాల గుండా ఆనంద తైలపు అభిషేకాలతో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీకు మొదటిగా చేసేటువంటి గొప్ప వాగ్దానమే. ఏంటిది ఆ వాగ్దానం? మరలా వచ్చి మనం మూల వాక్యాన్ని ఈ సందర్భంలో చదువుకుందాం. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడదు. కాబట్టి మరింత లోతైన వ్యక్తిలోకి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు నడిపించుకుందాం. మరింత దీవెనకు, ఆశీర్వాదానికి పాత్రులుగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి,
మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మీ దయా కృపా కనికరాన్ని బట్టి మీకు స్తుతులు. చేరిన బిడ్డలందరి కొరకు వందనాలు. రాలేకపోయిన వారికి మరో మంచి తరుణం మీ కృపలో అనుగ్రహించి మహిమను మీరే పొందమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. దేవా, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధల చేసి నడిపించండి. విన్న వాక్యాన్ని బట్టి నీ విడువని ఎడబాయని దాటిపోని దేవుడు మీరందరూ బట్టి మీకు వందనా చెల్లిస్తున్నాం. నేను నిన్ను విడువను, ఎన్నటన్నిటికీ దేవా నాయన నిన్ను విడువనని చెప్పారు. అందును బట్టి వందనాలు. ఆశీర్వదించండి. రాలేకపోయిన వారికి మరో మంచి తరుణం దయచేయండి. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి జీవించుటకు చూపండి. ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో మరల తిరిగి బిడ్డల గృహాలకు తిరిగి వెళ్ళుటకు చూపండి. బిడ్డలు ఊహించిన దానికంటే దేవా తండ్రి నాయన ప్రార్థించి మీ సన్నిధిలో సూచన దానికంటే మరిన్ని కార్యాలు మీ నామలో జరిగిస్తారు. అందును బట్టి వందనాలు. కృప చూపండి. అక్కరగా ఉన్నవి మీరు ఎరుగుదురు. ప్రతి అక్కర బిడ్డల జీవితాల్లో తీర్చి దీవించి మహిమ పొందమని ఆకాశ వాక్యళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నారు. వాగ్దాన ప్రకారం దీవించండి, మహిమ పొందండి. అన్ని విషయాలు కూడా ఆస్వాదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాట్టుకును, తన మహిమేటి నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకును మహిమయు మహత్యం అధికారము ఆధిపత్యమును సరైములను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేయని ప్రతి ఒక్కరికని జరుగుతున్న సేవకు సంఘానికి సదా తోడయుండి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకనంత నాశనం ప్రభు యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.